హాయ్ అండి. వేళ వంకాయలు ఎండు రొయ్యలు కూర చేసుకుంటున్నామండి. చూడండి, వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళు ఈ రొయ్యలు వేస్తున్నాను. ఎందుకంటే ఇసుకున్నా ఏమున్నా పోతుంది కదండి, అందుకనేసి ఈ నానిన తర్వాతే పైన పొట్టు తీసేస్తాను. ఎందుకంటే ఆయిల్ వేడెక్కింది కదా, రొయ్యలు వేస్తున్నానండి. కడిగి పెట్టుకున్న రొయ్యలు ఇవన్నీ రొయ్యలు వేస్తున్నాయి కదా, వేగిపోయండి, తీసేస్తాను. రొయ్యలు తీస్తాం కదండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నా అండి, అవి వేస్తున్నాను. తర్వాత కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నానండి. ఒక పెద్దకాయలు 4 కాయలు కోసానండి. ఇదిగోండి, టమాటా వేసిన తర్వాత వేగుతుంది కదండి, ఇదిగోండి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. తర్వాత సరిపడంత సాల్ట్ వేస్తున్నానండి. ఈ టమాటాలు బాగా బేగా మగ్గుతాయి అనేసి సాల్ట్ వేస్తానండి. ఇదిగోండి, వేగుతుంది కదా, వేగిపోయిందండి, మగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, వంకాయ ముక్కలు నీటిలో వేసి కడిగి కోసి పెట్టుకున్నాం కదండి, దీన్ని ఇప్పుడు వంకాయ ముక్కలు వేస్తున్నామండి. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నానండి. తర్వాత వేపు పెట్టుకున్నాం కదండి రొయ్యలు, ఈ రొయ్యలు కూడా వేసేస్తున్నానండి. తర్వాత 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడినండి. ఇదిగోనండి, చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి అండి, ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇదిగోనండి, ఇలా మగ్గిపోతుంది కదండి, నేనే సెల్ పట్టుకుని నేనే తీసుకుంటూ చూపిస్తున్నాను కాబట్టి మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను.
ఇప్పుడు సరిపడన్ని నీళ్ళు వేస్తున్నానండి. ఉడుకుతుందండి. ఇదిగోండి, వెండి రొయ్యలు వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఉడికిపోయింది చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.